ఓం అరుణాచల శివ. ఇక మనం ప్రస్తుతానికి అరుణాచలానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది అన్నా పార్కింగ్ అన్నమాట. సో మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 2 రోజుల అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రలో భాగంగా ప్రస్తుతానికి మనము అరుణాచలంకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ మీకు 2 పార్కింగ్లు అయితే ఉంటాయి. అన్నా పార్కింగ్, గాంధీ పార్కింగ్ అని ప్రైవేట్ పార్కింగ్లు అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో వేలూరు బస్టాండ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ అన్నా పార్కింగ్ లో మన బస్సును అయితే పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక మనం వచ్చింది ప్రస్తుతానికి వీక్ డేస్ లో అనమాట. అంటే అలాగా పౌర్ణమి టైంలో కాకుండా, వీకెండ్స్ లో కాకుండా నార్మల్ డేస్ లో వచ్చాం. అయినా కానీ ఇక్కడ బస్సులన్నీ కూడా ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే ఇది శబరిమల సీజన్ అనమాట. అందువల్ల అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ ట్రిప్ కి చాలా మంది అయితే ఇప్పుడు వచ్చినారు. సో ఇప్పుడు మన బస్సుని అక్కడ పార్కింగ్ లో పెట్టి వెళ్తూ మనం మాట్లాడుకుందాం రండి. ఓం నమ శివాయ్, ఓం అరుణాచల శివ. ఇక ప్రస్తుతానికైతే నేను మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణ యాత్రలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే అరుణాచలం అయితే రావడం జరిగింది. సో మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది అరుణాచల గిరి. సో ఇప్పుడైతే మన బస్సును అయితే అక్కడ పార్క్ చేసినాము. ఇక దాదాపుగా ఈసారి అయితే 44 మందిని అయితే ఈ అరుణాచల గిరి ప్రదక్షిణకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రోజు మార్నింగ్ నుంచి దాదాపుగా చాలా ప్లేస్లు అయితే చూసుకుంటూ వచ్చినాం. అందులో ఫస్ట్ వచ్చేసి కాణిపాకం, 2 వచ్చేసి వేలూరు కోట, 3 వచ్చేసి బంగారు గుడి చూసుకొని ఇప్పటికైతే మేము అరుణాచలంకి అయితే చేరుకున్నాం. సమయం ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే కావస్తుంది. సో ఇప్పుడు అందరూ ఫ్రెష్ అప్ అవడానికి అయితే వాష్రూమ్స్కి అయితే వెళ్ళినారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దర్శనానికి కొంతమందిని అయితే పంపించేసి ఇప్పుడే ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నైట్కి వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టమని చెప్పినాను. సో నైట్ గిరి ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత, కంప్లీట్గా అయిపోయిన తర్వాత మరీ కూడా ఒకసారి మార్నింగ్ ఒకవేళ ఓపిక ఉంటే మరొకసారి కూడా దర్శనానికి అయితే వెళ్ళమని చెప్పినాను. సో 2 సార్లు దర్శనము, నైట్ గిరి ప్రదక్షిణ కూడా అయిపోతుంది. ఇక ఇప్పుడే అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ భాగంగా అరుణాచలంకి అయితే రావడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది మనకి అరుణాచల కొండ. సో మన బస్సును అయితే ఇక్కడ పార్క్ చేసి మనతో పాటు వచ్చినటువంటి 44 మందిని వచ్చేసి ఇలాగ ఆటోలో ఎక్కిచ్చేసి మనం టెంపుల్ దగ్గరికి అయితే పంపిస్తున్నాను. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:30 అయింది ఈవినింగ్. సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకోమని చెప్పినాను. ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత వచ్చేసి గిరి ప్రదక్షిణకి వెళ్ళమని చెప్పినాను. ఇప్పుడు దర్శనం చేసుకుని నైట్ గిరి ప్రదక్షిణ చేసుకుని ఒకవేళ మార్నింగ్ కూడా వీళ్ళకు టైం ఉండి ఒకవేళ ఓపిక ఉంటే కనుక పొద్దున కూడా ఒకసారి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళమని చెప్పినాను. సో ఇక్కడ నుంచి ఆటోకి వచ్చేసి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియా పేరు వచ్చేసి అన్నా పార్కింగ్ అంటారు, లేదంటే వేలూరు బస్ స్టాండ్ అంటారు. ఇలాగా మన బస్సును అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఇక ఇక్కడ ముఖ్యంగా గిరి ప్రదక్షిణలో 10 లింగాలు అయితే వస్తాయి. 8 దిక్కులకు 8 లింగాలు, అండ్ తర్వాత సూర్య చంద్రలింగం, మొత్తం 10 లింగాలు అయితే ఉంటాయి. ఇక అలాగే వచ్చేసి ఈ మధ్యలో మనం చూడాల్సినవి ఏమేమి ఉంటాయంటే అగ్నిలింగం దాటిన తర్వాత శేషాద్రి స్వామాశ్రమము, రమణ మహర్షి ఆశ్రమము, అండ్ అలాగే వచ్చేసి ఆది అన్నమలై టెంపుల్, మోక్ష మార్గము, పంచముఖ దర్శనం, ఇవన్నీ కూడా మీరు గిరి ప్రదక్షిణలో అయితే చూడాల్సి ఉంటుంది. సో మనకి పంచముఖ దర్శనం అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 1, 2, 3, ఇక్కడ నుంచి 3 ముఖాలు కనిపిస్తున్నాయి. కొంచెం అటువైపు వెళ్ళినామంటే మనకి 5 ముఖాలు కనిపిస్తాయి. కొండతో సంబంధించినవి 5 చిన్న చిన్న కొండల కలయితే ఈ అరుణాచలగిరి. ఇక అరుణాచలంలో దిగగానే ముఖ్యంగా మన వాళ్ళకు ఫస్ట్ మొట్టమొదటిగా కావాల్సినది వాష్రూమ్స్, అండ్ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూమ్లు అనమాట. సో ఈ బాత్రూమ్లని, వాష్రూమ్స్ అన్నీ కూడా ఈ పార్కింగ్ దగ్గరలోనే ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను చూపించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆటోలో అయితే ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయినారు. మేము ఫ్రెష్ అప్ అవ్వము, ఏమవ్వము, ఫస్ట్ దిగుతానే డైరెక్ట్గా స్వామిని అయితే దర్శించుకోవాలి అని నాతో వాళ్ళు చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళ దర్శనానికి వెళ్ళినారు. మరికొంతమంది ఏం చేసినారంటే మేము ఫ్రెష్ అప్ అయ్యి స్వామి దర్శనం చేసుకుని అలాగే గిరి ప్రదక్షిణకు కూడా వెళ్ళి వస్తామని కొంతమంది చెప్పినారు. సో మొదటగా వాళ్ళు వెళ్తామన్న వాళ్ళని ఆటో ఎక్కించి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి దింపమని నేను ఆటో వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ఆటో ఛార్జెస్ ఒక 20 రూపాయలు అయితే తీసుకుంటారు అక్కడ. సో మిగతా వాళ్ళని పంపించేసినాను. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమనేది నేను చూపించి అలాగే ఎవరే కానీ తప్పకుండా నేను వీళ్ళని జాగ్రత్తగా అయితే నేను గుడి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాలి. సో ఈ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఓం అరుణాచల శివ. ఇక ప్రస్తుతానికి అయితే నేను అరుణాచలంలో అయితే ఉన్నాను. సో అరుణాచలంలో రాజగోపురానికి ఆపోజిట్లో అయితే ప్రజెంట్ ఉన్నాను. సో మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి దాదాపుగా 44 మందిని అయితే ఈసారి నేను అరుణాచలంకి అయితే తీసుకురావడం జరిగింది. సో అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆటో దిగి అక్కడైతే వస్తూ ఉన్నారు. అక్కడ ఆటో దిగుతున్నారు అందరూ కూడా.
సో నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి అయితే ఫస్ట్ అయితే నేను టెంపుల్లో దర్శనం చేయించేసి అందరికీ తర్వాత రాత్రి 9 పైన లేకుంటే 10 గంటలకు పైన వచ్చేసి గిరి ప్రదక్షిణకి అయితే కనుక స్టార్ట్ చేయమని చెప్పినాను. అండ్ తర్వాత నైట్ వచ్చేసి 10 గంటలకు స్టార్ట్ చేస్తే తెల్లవారుజామునకి అయిపోతుంది కదా. మరి తెల్లవారుజామున అయిపోయిన తర్వాత కూడా మరొకసారి అయితే ఈ అరుణాచలేశ్వరుని దర్శించుకోమని వీళ్ళకైతే నేను చెప్పినాను. సో 2 సార్లు దర్శనము, ఒకసారి వచ్చేసి గిరి ప్రదక్షిణం అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జ్యోతి దగ్గరే మనం అక్కడ అగ్ని ఉంది కదా, అక్కడ కర్పూరం అంటించి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంతకంటే ముందుగా వచ్చేసి ఇప్పుడు నేను లోనికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకొని అయితే వస్తాను. ఓకేనా. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము అరుణాచల మెయిన్ టెంపుల్ అనమాట, అరుణాచలేశ్వర టెంపుల్. సో ఇక్కడికి మేము దాదాపుగా 6 గంటలకైతే మేము ఇక్కడికి చేరుకున్నాము. ఇక మీకు ఎదురుగా కనిపిస్తున్నది రాజగోపురం లేదా తూర్పు గోపురం అని వీటిని అయితే పిలుస్తారు. సో ఇక్కడి నుంచే మన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి అరుణాచలం వచ్చిన వాళ్ళు గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారు. మనకి అక్కడ ఎదురుగా జ్యోతి వెలుగుతుంది చూడండి, చిన్న జ్యోతి వెలిగించినట్టు చూడండి, అక్కడ కర్పూరం అంటించి ఇక్కడ నుంచి అయితే మన గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారు. ఇక ముఖ్యంగా ఈసారి నేను రావడానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ సంవత్సరంలో నేను ఇప్పటికి ఈ టెంపుల్ని దర్శనం చేసుకుంటుంది ఇప్పటికీ 12వ సారి అయితే నేను ఈ అరుణాచలకి అయితే వచ్చినాను ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కార్తీక మాసంలో దీపం అయితే అంటిద్దామని ఇక్కడికైతే మా అమ్మ ఎదురుగా ఊరకి తిట్టి ఇస్తుంది. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాగ కర్పూరం అంటించి ఆ దేవుణ్ణి ఇలాగ మొక్కుకొని ఇక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతారు. సో ఇక్కడ గోవులు చాలా అయితే ఉంటాయి. సో ఇక్కడ వాటికి ఏమైనా తినడానికి కూడా మీరు పెట్టచ్చు. ఇక కర్పూరం అమ్మే వాళ్ళు ఇక్కడే చుట్టుపక్కల చాలా మంది అయితే ఉంటారు. ఒక 10 రూపాయలు ఇస్తే మనకి కర్పూరం అయితే ఇస్తారు. ఆ కర్పూరాన్ని తీసుకొని ఇక్కడ వెలిగించి ఇక్కడ స్వామిని దండం పెట్టి ఈ చుట్టూరా ఉన్నటువంటి 14 కిలోమీటర్లు మనము గిరి ప్రదక్షిణ చేసి రావచ్చు. ఇక గిరి ప్రదక్షిణ అనేది దాదాపుగా 3 ప్లేసుల నుంచి అయితే మొదలు పెట్టచ్చు అనమాట. ఒకటి రాజగోపురం లేదా తూర్పు గోపురం అయినటువంటి అరుణాచల గుడి ముందర ఉంటుంది కదా, ఆ ప్రదేశం నుంచి అయినా మొదలు పెట్టచ్చు. లేదా దక్షిణ గోపురానికి ఎదురుగా ఒక వినాయక టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ దగ్గర నుంచి అయినా మొదలు పెట్టచ్చు. లేదా మరొక ప్లేస్ రమణ మహర్షి ఆశ్రమం నుంచి కూడా మనము మొదలు పెట్టచ్చు. ఈ 3 ప్లేసుల నుంచి ఎక్కడి నుంచైనా మనం గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, మనము ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో గిరి ప్రదక్షిణ అనేది, సో ఎండింగ్ కూడా అక్కడే ఉండాలన్నమాట. అప్పుడే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ గా ముగిసినట్లు. లేదంటే మీరు రమణ మహర్షి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేసి గుడి దగ్గరికి వచ్చి ఎండ్ చేస్తే మాత్రం పూర్తి గిరి ప్రదక్షిణ అవ్వనట్లే. ఓకేనా. ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ గిరి ప్రదక్షిణలో దాదాపుగా 10 లింగాలను అయితే మనం దర్శించుకుంటాం. 8 దిక్కులకు 8 లింగాలు, అలాగే సూర్య చంద్రలింగం. 8 దిక్కులు ఏమేమంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఈ 8 దిక్కులకు సంబంధించిన 8 లింగాలు ఉంటాయి. అలాగే సూర్య చంద్రలింగాలు, వీటితో కలిపి మొత్తం 10 లింగాలను అయితే మనం దర్శించుకోవాలి. అలాగే వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలు అయితే ఉంటాయి. అవి ఏంటంటే నిదానంగా చెప్తానండి. శేషాద్రి స్వామి ఆశ్రమం, అలాగే రమణ మహర్షి ఆశ్రమం, ఆది అన్నామలై. మనకి అరుణాచలంలో మొట్టమొదట కట్టిన టెంపుల్ ఇదే అనమాట, ఆది అన్నామలై టెంపుల్. ఈ ఆలయాన్ని మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి. అలాగే మోక్ష మార్గం ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది కదా, ఆ మోక్ష మార్గం అనేది కూడా మనకి దారిలోనే వస్తాయి. మరొకటి ఏమంటే పంచముఖ దర్శనం అనేది ఉంటుంది. మోక్ష మార్గానికి కొంచెం దూరం వెళ్తానే రైట్ సైడ్ లోనే మీకు పంచముఖ దర్శనం అనేది ఉంటుంది. అంటే కొండకి సంబంధించిన 5 కొనలు ఉంటాయి చూడండి. అంటే 5 చిన్న కొండల కలయికే ఈ పెద్ద అరుణాచల గిరి. సో ఈ 5 కొనలు అనేది మీరు పంచముఖ దర్శనం దగ్గర అయితే మీరు చూడవచ్చు. ఈ మొత్తం అంతా దర్శనం చేసుకుని చివరిగా ఈశాన్య లింగాన్ని కూడా చూసుకొని మీరైతే ఇక్కడ మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి మరీ కర్పూరం అంటించి ఇక్కడ స్వామిని ముక్కునేసి అంతటితో మీరు గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా మిగతా విషయాలన్నీ కూడా నేను గిరి ప్రదక్షిణ వీడియో పెట్టినప్పుడు క్లియర్గా అయితే మీకు చెప్తాను, అన్ని చూపిస్తాను కూడా. ఈ వీడియో చూసిన తర్వాత కానీ ఇంకా మీకు అరుణాచలంలో ఏవైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ని చూడండి, వాడికి కాల్ చేయండి. నేను ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను నాకు తెలిసినంతలో, సరేనా. ఇక ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్దాం. ఇక ఎదురుగా కనిపిస్తున్నది మీకు రథాలన్నమాట. కార్తీక మాసంలో ఇక్కడ రథోత్సవం ఇవన్నీ కూడా జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా. సో వాటికి సంబంధించిన రథాలనంతా కానీ చాలా బాగా అయితే డెకరేట్ చేసి ఉంటారు, అదే అనమాట. ఇక ఇప్పుడు మనకి కనిపిస్తున్నది రాజగోపురం, అదేనండి తూర్పు గోపురం. మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. ఈ గోపురాన్ని దాదాపుగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితే ఈ గోపురాన్ని అయితే నిర్మించినారు. చాలా హైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడైతే మనం లోనికి అయితే వెళ్దాం రండి. ఓ ఆగండి,
ఇక మీకు చెప్పాల్సిందే, ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిందేది మర్చిపోయినాను. అదేమంటే మీకు ఈ గోపురానికి ఎడమ వైపులో వచ్చేసి ఆ పైన ఒక జ్యోతి అనేది వెలుగుతూ ఉంది కదా, ఇది కేవలం కార్తీక మాసంలో మాత్రం కార్తీక పౌర్ణమికి వెలిగించేటువంటి జ్యోతి అనమాట, అఖండ జ్యోతి. సో మనకి కేవలం 11 రోజులు మాత్రమే ఈ జ్యోతిని అయితే మనం చూడగలము సంవత్సరంలో. కార్తీక పౌర్ణమి రోజున మనకి ఇక్కడ ఈ జ్యోతిని అయితే వెలిగిస్తారు. ఈ జ్యోతి అనేది దాదాపుగా చుట్టుపక్కల 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు కూడా కనిపిస్తుంది. నేను ఈ కార్తీక మాసంలో ఈ జ్యోతిని అయితే వెలిగించేటప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అనమాట. ఇప్పుడు వచ్చింది 2వసారి. సరేనా? ఇక గుడి లోపలికైతే మనం బయలుదేరి వెళ్దాం. లోపల నుంచి కూడా ఒకసారి చూపిస్తానులేండి నేనైతే. ఇక ఇప్పుడు వచ్చేసి అరుణాచలంలో మెయిన్ టెంపుల్ లేక అయితే వెళ్ళడానికి దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో వాటికి సంబంధించిన క్యూ లైన్ ఇదే అనమాట. సో ఈ క్యూలో అయితే ఇప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ముందర వచ్చేసి మనతో పాటు వచ్చినటువంటి 40 మంది కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. మామూలుగా అయితే ఒక అర్ధ కిలోమీటర్ వస్తుండ ఆ క్యూ లైన్ ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోపురాన్ని రాజగోపురం అని పిలుస్తారు, తూర్పు గోపురము. వీటిని వచ్చేసి ఈ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినారని ఇక్కడైతే చెప్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి విజయనగర సామ్రాజ్య శిల్పకళ అంతా కానీ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. మామ ఒకటే రాయి చూడంతా, ఒకటే రాయి చక్కగా. ఇక ఇప్పుడే వచ్చేసి టెంపుల్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్లోకి ఇప్పుడు వచ్చినాము. ఇక అక్కడ వచ్చేసి మనకి కార్తీక దీపం అయితే కనిపిస్తుంది చూడండి. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి కార్తీక దీపం అక్కడ కనిపిస్తుంది. మామ లైట్లు కనిపిస్తున్నాయి పైకి, అలో చేస్తాండు గల్లా. లైట్లు వద్దు మనుషులు, అదే మధ్య మధ్యలో ఉన్నాయి చూడు మామ. పోదామా? లోనికి రాగానే అటువైపు వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం అక్కడ ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి యావరపల్లి దర్శనం ఉంటుంది. ఏంది మా ఇక లోనికి రాగానే మనకి ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. అది ఏదో ఇట్లా ఇక అరుణాచలంలో ఈ లైటింగ్స్ డిజైన్ అంతా కానీ చాలా అద్భుతంగా అయితే చేసినారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి డిజైన్ చేసినటువంటి ఈ లైటింగ్స్ అన్ని కూడా ఇంకా ఇలాగే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్నది 1000 పిల్లర్ మండపం, 1000 కాళ్ళ మండపం అనమాట. సో ఈ 1000 కాళ్ళ మండపం లోపల ఆర్కిటెక్చర్ మాత్రం ఓ రేంజ్ లో అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అరుణాచలానికి వచ్చినప్పుడు మాత్రం ఈ మండపాన్ని దర్శించడం అస్సలు మర్చిపోద్దండి. ప్రతి పిల్లర్ పైన మంచి శిల్పకళ అయితే ఉంటుంది. సో ఈ లోపలికి అయితే వెళ్ళి మొత్తం అంతా కానీ క్లియర్ గా చూసి బాగా వచ్చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే లోపల రమణ మహర్షుల వారు కూడా ధ్యానం చేసిన మరొక ప్రదేశం ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ 1000 కాళ్ళ మండపాన్ని అయితే మనం చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి 1000 కాళ్ళ మండపం, 1000 పిల్లర్స్
మండపం అనమాట. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను ఎన్నిసార్లు వచ్చినాను ఇప్పుడే, కానీ ఈ ప్లేస్ అయితే ఓపెన్లో అయితే లేదు. అండ్ ఇక్కడ చూడండి మెయిన్ గోపురం ఎంత బాగా డిజైన్ చేసినారు, లైటింగ్స్ ఇక్కడ. ఇక ఇప్పుడైతే దర్శనానికి అయితే లోనికి వెళ్తున్నాను. ఇక ప్రస్తుతానికైతే నేను అరుణాచలంలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్కి దర్శనానికి అయితే వచ్చినాను. సో కార్తీక మాసంలో ఈ టెంపుల్ని రెండవసారి అయితే నేను దర్శిస్తూ ఉన్నాను. ఇక గోపురం దగ్గర అంతా కానీ ఇది ఈస్ట్ గోపురం, రాజగోపురం అని పిలుస్తారు. ఇక అలాగే ఇటువైపు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇటువైపు వచ్చేసి వెయ్యికాళ్ళ మండపం ఇది. అండ్ ఇలాగే మనం వస్తే ఇక ఇక్కడ వచ్చేసి నంది విగ్రహం అయితే ఉంటుంది. ఇక ఈ విగ్రహాన్ని దర్శించుకొని మనము అలాగే ఇటువైపు చూస్తే మనకి రమణ మహర్షి స్వాముల వారు తపస్సు చేసినటువంటి ప్లేస్ని అయితే మనం చూడొచ్చు. ఇంతవరకు నేను చాలాసార్లు అయితే వచ్చినాను, కానీ ఈ వెయ్యికాళ్ళ మండపంలోకి ఇంతవరకు అయితే నేను ఎప్పుడే కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చినాను, ఆ వీడియో కూడా నేను తీసినాను. అండ్ ఇక్కడ వచ్చేసి రమణ మహర్షి స్వామి ఇక్కడ ధ్యానం తపస్సు చేసినటువంటి ప్లేస్ ఇది. సో లోనికి వెళ్ళి చూద్దాం రండి. ఇక భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వామి వారికి సంబంధించినటువంటి హిస్టరీ అనమాట ఇది. సో వీటిని అయితే ఫోటో తీసి అప్లోడ్ చేస్తాను, చదువుకోండి. ఇక ఇలాగే లోపలికి వెళ్ళి ఆయన ధ్యానం చేసినటువంటి ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్దాం రండి. ఇది కూడా 1000 పిల్లర్స్లో ఒక భాగమే అనమాట. ఇక స్వామిని ధ్యానం చేసినటువంటి ప్లేస్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ కిందన లోపలైతే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ధ్యానం చేసినటువంటి ప్లేస్ చూసిన తర్వాత ఇక్కడైతే రమణ వారికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇక ఇలాంటి ఫోటోలు అయితే ఈ మండపం చుట్టూరా చాలా అయితే ఉంటాయి. ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ చేసినటువంటి పనులు అండ్ ఇక్కడ నివసించినటువంటి ప్రదేశము, స్కందాశ్రమం గురించి, సో ఇక్కడ ఆయన ఆశ్రమం గురించి కొన్ని విశేషాలు అన్నీ కూడా ఈ ఫోటోల్లో అయితే మనకి ఉంటుంది. సో మీకు తీరిగ్గా ఉన్నప్పుడు ఇక్కడ మండపంలో అన్నీ చదువుతూ వెళ్ళండి మీరైతే. సో ఇప్పటి వరకు చూసినారు కదా భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ధ్యానం చేసినటువంటి ప్లేస్, ఆయన ఇక్కడ నివసించినటువంటి ప్రదేశం అంతా కానీ ఇప్పటివరకు నేను చూపించాను కదా. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళండి. ఇక ఇప్పటి వరకు రమణులు ధ్యానం చేసినటువంటి ప్రదేశాన్ని అయితే చూసినాం కదా. సో ఇక ఇప్పుడు వచ్చేసి మనము ఎదురుగా ఉన్నటువంటి పెద్ద నందిని అయితే చూద్దాం. మనకి అక్కడ కనిపిస్తుంది కదా నంది విగ్రహం. ఈ నంది విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఈ టెంపుల్లో ముఖ్యంగా మనం చూడాల్సిన ప్రదేశాల్లో ఈ నంది విగ్రహం కూడా ఒకటనమాట. ఈ నందికి కూడా చరిత్ర అయితే చాలా అయితే ఉంది. సో ఇక్కడ ఎందుకుంది ఏమనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఇవన్నీ కూడా మీకు చెప్తాను, సరేనా? ఇప్పుడు నందిని అయితే మీరు దర్శనం అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ నంది ముందర కూడా కొంతమంది దీపాలు అయితే వెలిగించి పూజ అయితే చేస్తున్నారు. ఇక ఇక్కడ దీపాలు వెలిగించి స్వామిని అయితే ముక్కొని మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నారు. ఇక ఇక్కడ మీరు చూస్తున్నది అరుణాచలం మెయిన్ టెంపుల్ యొక్క నమూనా అనమాట. అంటే ఈ గుడికి సంబంధించిన గోపురాలు అలాగే గర్భగుడి అవన్నీ కూడా ఎలాగున్నది, ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కానీ మనం ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా రాజగోపురం, ఆ వెనకలు వచ్చేసి ఇంకో గోపురం, మరీ ఇంకో గోపురం, మొత్తం 3 గోపురాలు అయితే మనం దాటుకొని లోపలికి మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది, సరేనా? ఇక ప్రస్తుతానికైతే నేను అరుణాచలంలో ఉన్నటువంటి శ్రీ అరుణాచలేశ్వర టెంపుల్లో అయితే ఉన్నాను. ఇక కార్తీక మాసం సంబంధించిన పౌర్ణమి రోజున వెలిగించినటువంటి దీపం ఉన్నది కదా, అది 11వ రోజు లాస్ట్ రోజు అయినటువంటి ఈ రోజు కూడా వెలుగుతూ ఉంది బాగా. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ దీప దర్శనము.
సో ఇప్పుడు నేను వచ్చేసి లోనికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తాను. ఇక ఇక్కడ చూడండి క్యూ లైన్లో ఎంతమంది అయితే ఉన్నారో. యాక్చువల్గా ఈసారి అయ్యప్ప స్వాములు ఎక్కువ మంది అయితే రావడం జరిగింది. వీక్ డేస్లో అయినా కానీ చాలా రష్ ఉంది. దాదాపుగా 3.5 గంట 4 గంటల సేపు అయితే మాకు దర్శనం అయితే పట్టింది. నార్మల్ టైంలో అయితే అంతసేపు అయితే పట్టదు. ఇక ఇప్పుడే అయితే అరుణాచలేశ్వరుని దర్శనం అలాగే అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే అయితే బయటకు అయితే రావడం జరిగింది. ఇక మన వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరం కూడా ఇప్పుడు గిరి ప్రదక్షిణం అయితే మొదలు పెట్టబోతున్నాం. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దక్షిణ గోపురం వైపు అయితే మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఈ దక్షిణ గోపురం నుంచి మరీ తూర్పు గోపురం అక్కడ ఉంది కదా, అక్కడికైతే ఇప్పుడు చేరుకోవాలి. ఇక ఇప్పుడే అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని రాజగోపురం ఎదురుగా అయితే వచ్చేసాము. టోటల్గా 40 మెంబర్స్. సో ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడతాం. సరేనా? ఇప్పుడు వచ్చేసి రాజగోపురం ఎదురుగా ఉన్నటువంటి హోటల్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇలాగా వెళ్తున్నాము. ఇక అన్ని విషయాలు చెప్పిన బాలు అంతా బాగుంది, కానీ మేము అక్కడికి వస్తే నైట్ స్టే చేయడానికి రూమ్స్ కానీ కామన్ హాల్స్ కానీ వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తావా అని చాలా మంది అయితే నాకు కామెంట్ అయితే చేసినారు. సో ఇప్పుడు అదే పాయింట్కి వచ్చేసినాను. నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేసి మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఒక చోట రెస్ట్ అయితే తీసుకున్నాను. ఆ ప్లేస్ ఏమనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మనకి ఎదురుగా కనిపిస్తున్నది అరుణాచలేశ్వర రాజగోపురం, అదేనండి తూర్పు గోపురం అంటారు కదా. సో ఆ తూర్పు గోపురం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. వీటికి ఆపోజిట్ లో దాదాపుగా ఒక 200 మీటర్స్ ఇలాగ నడుచుకుంటూ వస్తే ఆ రూట్ కనిపిస్తుంది కదా. ఈ రూట్ నుంచి ఇలాగ నడుచుకుంటూ వస్తే మనకు దీని పక్కగా వచ్చేసి ఇక్కడ సేవామాడం అనేటువంటి ప్లేస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. మీరు ఆటో వాళ్ళని ఎవరిని అడిగినా కానీ మీకు సేవామాడం అనే ప్లేస్ చూపిమంటే ఎవరైనా కానీ డైరెక్ట్ పిలుచుకొస్తారు. మీరు ట్రైన్కి వచ్చినా ఏ దానికి వచ్చినా మిమ్మల్ని అయితే సేవామాడం అని పిలిస్తే ఇక్కడైతే దింపుతారు. మీకు రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 20 రూపాయల నుంచి 30 రూపాయలు అయితే తీసుకుంటారు ఇక్కడ దింపడానికి. లేదు బస్ స్టాండ్ నుంచి కూడా సేమ్ అంతే, 20 నుంచి 30 రూపాయలు అయితే మీకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడికైతే పిలుచుకొని వస్తారు. మీకు ఇక్కడ కామన్ హాల్స్ అండ్ లాకర్స్ రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ 2 ఆశ్రమాలు ఉంటాయి. ఈ ఆశ్రమము మరి పక్కన కూడా ఒకటి. ఇక్కడ కొంచెం బయట నుంచి కొంచెం అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల ఎవరే కానీ లేదు. ఈ రోజు ఎందుకో అలో చేయలేదు, ఏదో ఫంక్షన్ ఉందని ఇక్కడ ఈ రోజు అయితే అలో చేయలేదు. మరొక కామన్ హాల్ దగ్గరికి అయితే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, రండి. కామన్ హాల్స్ లాకర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, అక్కడ తక్కువ అమౌంట్లో ఎలా ఇస్తారనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రూట్ నుంచి ఇలాగే జస్ట్ పక్కన బిల్డింగ్ అంతే అనమాట. మీకు ఈ బస్సు దాటిపోతానే కొంచెం ముందరికి వెళ్తానే వస్తుంది. సో చూసిరండి. సో నేనైతే ప్రతి నెల ఇక్కడికి గిరి ప్రదక్షిణకు వస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే ఈ వీడియోని ఫస్ట్ మీరు అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అందరితో కూడా షేర్ చేసుకుంటే కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, సరేనా? అందరికీ షేర్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆశ్రమమే. ఇక్కడ కామన్ హాల్స్, రూమ్లు అండ్ తర్వాత లాకర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క మనిషికి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు కామన్ హాల్స్ కావాలంటే. లేదు రూమ్ కావాలి అనుకుంటే 500 ఉంటాయి, 600 ఉన్నాయి, 1000 రూపీస్ ఉన్నాయి. మీకు ఏది కావాల్సి ఉంటే అవి తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి బడ్జెట్లో ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. మీకు ఇంతకంటే తక్కువలో నాకు తెలిసి ఎక్కడే కానీ ఉండవు, బాగా ఉంటాయి చాలా. మీకు గుడికి దగ్గరలో ఉన్న వాటిలో ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక మీకు లాకర్స్ అనేది ఇలా ఉంటాయి చూడండి. మీకు వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రశాంతంగా పడుకోవచ్చు. లాకర్కి ఇస్తారు, ఒక బీగం ఇస్తారు. మీరు మీ లగేజ్ అంతా దానిలో పెట్టుకొని అక్కడైతే పడుకోవచ్చు. మనకి తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో, తిరుపతి తిరుమలలో ఎలాగైతే ఉంటుందో అలాగ లాకర్స్ ఇచ్చి మిమ్మల్ని ఇక్కడైతే పడుకోమని చెప్తారు. ఇక ఇక్కడైతే మనకి రిసెప్షన్ ఉంటుంది. ఇక కామన్ హాల్ ఇదంతా కానీ మీకు కనిపించేదంతా నార్మల్ టైంలో, పౌర్ణమి టైంలో ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా అయితే ఉంది. సో ఇక్కడ కనిపించేది ఇదంతా కానీ నార్మల్ కామన్ హాల్ అనమాట. ఇక్కడే పడుకుంటారు పౌర్ణమి టైంలో అంతా ఎక్కువ మంది ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదో పూజ జరుగుతుంది ఇక్కడ. సో స్వాములంతా కానీ పటాలన్నీ చూడండి ఇక్కడ ఎలాగైతే పెట్టినారో. మొత్తం ఈ ప్లేస్ అంతా పౌర్ణమి టైంలో ఫుల్ ఉంటుంది రష్. అస్సలు కాలు దాటుకోవడానికి కూడా ఉండదు, అంత ఫుల్ అయిపోతుంది అనమాట. ఇక వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు. ఆ ఎదురుగా ఉంటాయి, మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా.
అక్కడ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఈ దాని పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రూమ్స్ ఉంటాయి. సరేనా? ఈ ప్లేస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక ఇప్పుడే చెప్తున్నాను, చాలా మందికి అరుణాచలం గురించి తెలియకుండా ఉంటుంది. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. సరేనా? నాకు తెలిసినంతలో ఈ టెంపుల్ గురించి, అక్కడ ఉండడానికి అకామిడేషన్ గురించి నాకు తెలిసిన విషయాలు మాత్రం షేర్ చేసినాను. సో మీరు కూడా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ అలాగే మన బాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా సో మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి మంచి మంచి ప్లేస్లు అన్నీ కూడా నేనైతే టూర్స్ అరేంజ్ చేస్తుంటాను. సో పైన కనిపిస్తున్న నెంబర్లను కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. బాయ్.